जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా కారుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం నీ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి భారతదేశ భద్రతకు గట్టి సవాల్ విసురుతున్న చైనా యొక్క ఆగడాల్ని ఆపినట్టు కనిపిస్తుంది. ఏమైనా చైనా దేశం సమయంతో ఉండాలి, భారతదేశం చైనా దేశం చర్చలు జరుపుకోవాలి, సరిహద్దు సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఇటువంటి ఘర్షణలు తావిపోకూడదని చెప్పి నేను ఒక శాసనమండలి సభ్యునిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు వెనుక మాతో పాటు ఈ దేశ ప్రజలు ఉంటారు, రాష్ట్ర ప్రజలు ఉంటారు. వారి కుటుంబానికి తీవ్ర నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చే రకంగా ప్రయత్నం చేద్దామని, వారి వెంట ఉందామని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు పిలిపిస్తున్నా. వారి మరణం, వారితో పాటు మరణించిన భారతీయ సైనికుల మరణం ఈ దేశానికి తీవ్ర లోటు. వారి గొప్ప త్యాగం చేశారు, త్యాగజీవులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడ వరకురా కట్టె కాలే వరకురా ఆ రుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు. వాస్తవానికి పేపర్ ఫ్రీ జోన్ లో ఉన్నటువంటి ప్లేస్ తో ఇలాంటి సంఘటన జరుగుతుంది అయినా సరే ఒక సందర్భంలో దేశం కోసం నిలబడి కల్లం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా పాల్గొని దేశం కోసం గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి దేశం కోసం పనిచేసేటువంటి నాయకులు కానివ్వండి దేశం కోసం పనిచేసేటువంటి ఆర్మీ ఆఫీసర్స్ కానివ్వండి ప్రాణానికి పాల్పడటం నిజంగా మిగతా ప్రజలు సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి సూర్యాపేట పట్టణానికి చెందినటువంటి సంతోష్ గారు అందరినీ కూడా గర్వించే విధంగా దేశం కోసం సహజం ఎవరైనా ఒక రోజు ముందో వెనుకో తన సాగు కూడా గుర్తుండే విధంగా తన త్యాగానికి కూడా గుర్తుండే విధంగా దేశవ్యాప్తంగా అందరినీ కూడా గుర్తుపెట్టే విధంగా చనిపోవడం అనేటువంటి కూడా ఇందులో గర్వకారణమే. మన పేరెంట్స్ కూడా ప్రకార సానుభూతి తెలియజేస్తే ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సిన అవసరం లేదు, గర్వపడాలి. ఇంకా ఈ దేశం కోసం పడవలసిన కొడుకుని వాళ్ళు గర్వపడే విధంగా ఉండాలి. ఆ కుటుంబానికి కూడా ఏ సమయంలోనైనా సరే వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ పరంగా అయినా సరే సహాయ సహకారాలు అందించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పేసి మరొకసారి సంతోష్ గారికి జోహార్ తెలియజేస్తాం. చూడొచ్చు.
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో. భానుపూరి ఈరోజు కన్న కొడుకులాగా ఈరోజు సూర్యాపేటకు చెందిన మన పూర్వ నల్గొండ జిల్లా వీరుడు పుట్టుకతోనే దేశానికి సేవ చేయాలని చెప్పి తల్లిదండ్రులు వదిలిపెట్టి ఎక్కడో కోరుకొండ స్కూల్లో చదువుకొని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి ఈరోజు కల్నల్ స్థాయికి ఎదిగి 15 సంవత్సరాలుగా దేశాన్ని కాపాడుతూ దేశం కోసం తీసుకున్న సేవ నిజంగా మరవలేదు. ఇలాంటి వీరుడు మా జిల్లాలో పుట్టడం గర్వకారణంగా భావిస్తున్నా. ఇవాళ వారు చనిపోవడం అందరినీ కూడా కలిసివేసింది మా జిల్లాతో పాటు యావత్ తెలంగాణ. చైనా దురాక్రమణలు దొంగతనంగా ఈరోజు ఈ విధంగా అటాక్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి వారి పిల్లల్ని ధైర్యాన్ని చేయాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ మొత్తం కూడా మేమందరం కూడా కుటుంబం వెంబడే ఉంటాం. కుటుంబం కోసం అతని ఫ్యామిలీ కోసం ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది ఈ ఫ్యామిలీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పాటు మేమందరం కూడా అండగా ఉంటాం. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా, ఎందుకంటే మధ్యతరగతి చెందిన కుటుంబం ఇలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు. దేశం కోసం ప్రాణాలు అర్పించిండు. గతంలో ఒకసారి పాకిస్తాన్తో పోరాటం చేసిండు. అలాంటి కుటుంబానికి నా విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే ఆ అమ్మాయికి గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు కనీసం 2 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 2 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే అలాంటి వ్యక్తి మళ్ళీ దొరకడు. 100కో కోటికో పుడతారు. అలాంటి వ్యక్తి మా జిల్లాలో పుట్టడం నిజంగా మా గర్వకారణమే కాదు, ఇవాళ తెలంగాణ గర్వించేదగ్గ జీవం. దేశం మొత్తం కూడా ఇవాళ కళ్ళలు ఒంటరి పోరాటం చేసి మృతి చెందడం జరిగింది. గతంలో కూడా ప్రాణాలు నక్సలైట్ దాడిలో కానీ ఇతర విషయాలు చనిపోయినప్పుడు కూడా మన గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాం. ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తే గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాం. అలాంటి దేశం కోసం పోరాటం చేసిన నాయకుడు కాబట్టి, వీరుడు కాబట్టి ఉద్యోగంతో పాటు హైదరాబాద్ లో ఇంటి స్థలం 600 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఒక బాధాకరం ఏంటంటే మాకు విమర్శ కాదు కానీ ఒక మానవత్వం ఉన్న మనిషిగా అకింపేటకు పోయినా కనీసం ముఖ్యమంత్రి గారు ఆ శ్రద్ధాంజలి ఘటించుంటే వీళ్ళందరం కూడా ఆ కుటుంబానికి ధైర్యం వచ్చేది. ఆయన రాకపోతే బాధ లేదు కానీ ఎవరైనా సరే గవర్నరే పోయి గంట సేపు అక్కడ వెయిటింగ్ చేసింది. ఇలాంటి సందర్భాల్లో మనం వచ్చేది ధైర్యం. దేశం కోసం చనిపోయిన ఈ మాత్రం శ్రద్ధాంజలి ఘటించే ఓపిక లేకపోతే చాలా బాధాకరం. విమర్శల జోలికి పోతున్నాడు. కాకపోతే మేము చేసిన డిమాండ్ పట్ల వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలన్నదే మా కోరిక. కవ్వింపు చర్యలకు బలైనటువంటి ఈ దేశ రక్షణ కోసం త్యాగం చేసినటువంటి ప్రధానంగా సంతోష్ బాబు గారి త్యాగం నిజంగా మన ఏ మనిషి కూడా ప్రాణాల గ్యారెంటీ లేదు. అందుకే చరిత్ర చెప్తున్నాను, మనిషి పుట్టుకైనా చావైనా 2 స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మనిషి పుట్టిన 100 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటాం మనం. కానీ 100 సంవత్సరాలు దేశానికి ఉపయోగపడుతుందా, సమాజానికి ఉపయోగపడుతుందా కానీ సంతోష్ బాబు గారు నిజంగా మనిషి తర్వాత నిజంగా వారి త్యాగము చాలా అద్భుతమైనది. నిజంగా అటువంటి అదృష్ట అవకాశం రాలేదని చాలా మంది బాధపడుతున్నారు. అంటే అందరి గొప్ప స్ఫూర్తి గొప్ప వ్యక్తి వాళ్ళ రియల్ ఫైటర్. కాబట్టి మరి స్ఫూర్తి ఉండదు. కాబట్టి చైనా ఒకవైపు చర్చలు అంటూనే ఘర్షణ వాతావరణం వద్దంటూనే ఇలా కవ్వింపు చర్యలు పాల్పడుతూ
ఇలా సైనికుల ప్రాణాలు పడుకోవడం నిజంగా సిగ్గుచేటు. తప్పకుండా భారతదేశ శక్తి సామర్థ్యాన్ని చైనా తక్కువ చేస్తుంది. గతంలో అనేక దేశాల విషయంలో ఏం జరిగిందో ఒక్కసారి చైనా గుర్తించాల్సిన అవసరం. కాబట్టి ప్రతీకార చర్య తప్పదు. మన కుటుంబ సభ్యులు కోరుకోవడం అదే, మాకు ఏం కావాలని అవసరం లేదు, మాకు ప్రతీకార చర్య కావాలని చెప్పి తప్పకుండా మన శ్రీమతి గారు చెప్తున్నారు. అదే ప్రధానమంత్రి గారి మీద పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా చర్యకు ప్రతి చర్య తప్పదు. ఏదైతే దేనికోసం త్యాగం చేశారో, ఈ దేశ రక్షణ కోసం త్యాగం చేశారో వాళ్ళ త్యాగాలు వృధా మరణం వృధా కాదు. తప్పకుండా త్యాగాలు నెరవేర్చడానికి వారు ఏదైతే అనే ఆశయం అనుకున్నారో ఆ ఆశయం నెరవేర్చడానికి కూడా ప్రతి భారతీయుడు రాజకీయ సిద్ధంగా ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా కారుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం
మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. సతినై పొడితే చాలు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, కైలాస శిఖరాన కొలువైన స్వామి, నీ కంట పొంగిన గంగమ్మ తల్లి, మనసున్న మంచోళ్ళే మహారాజులు, మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు, ప్రేమే నీ రూపం, త్యాగం నీ ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా.
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడ వరకురా కట్టె కాలే వరకురా ఆ రుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోట బాధెంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం నీ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా
మారినా కాలాలు మారవు మనసారా నవ్వుకో పసిపాపల్లే ప్రేమ కన్నా నిధులు లేవు నీ కన్నా ఎవరయ్యా మహారాజులు నిన్నెవరు ఏమన్నా నీ దాసులు జరిగినవి జరిగేవి కలలే అనుకో జరిగేవి కలలే అనుకో రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా త్యాగాల జీవితం తన వారి కంకితం మిగిలింది నీ నేను నా నువ్వేలే దేవుడంటే భర్త వంటే నాకన్నా ఎవరయ్యా మారాణులు మనకున్న బంధాలే మాగాణులు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కైలాస శిఖరాన కొలువైన స్వామి నీ కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడ వరకురా కట్టె కాలే వరకురా ఆ రుణం తల కొరివితో
త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోట బాధెంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం నీ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా కారుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గ
ಸ್ವರ್ಗಾದಪಿ ಗರಿಯಸಿ గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం నీ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా
చాలు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కైలాస శిఖరాన కొలువైన స్వామి నీ కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी తల్లి మోసేది నవమాసాలేలా ఈ తల్లి మోయాలి కడబరకురా కట్టె కాలే వరకురా ఆ రుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి సమస్య కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సమస్య. ఈవేళ మరి కల్లు సంతోష్ బాబు గారు 20 మంది సైనికులు కూడా దేశానికి దేశ రక్షణలో త్యాగం చేశారు, బలయ్యారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి ఎన్నో ఒప్పందాలు జరిగాయి. ఒక బార్డర్ డిఫెన్స్ మెకానిజం కూడా చేయబడింది. కానీ ఎటువంటి ఒప్పందాలకి కూడా గౌరవించకుండా చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ విధంగా అత్యాచారాలు చేయటం మనం చూస్తున్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా లద్దాఖ్లో ఇటువంటి స్టాండ్ ఆఫ్ 2-3 సార్లు జరిగి
కానీ ఇది ఇంత దారుణంగా 45 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఒక దృఢమైన నిర్ణయంతో భారత ప్రభుత్వం ముందుకు సాగాలి. దానికి ప్రధానమంత్రి గారికి, ప్రభుత్వానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. మనం మాత్రం మన సంకల్పంలో ఎటువంటి లోటు లేకుండా చైనాని ఎదుర్కోవడానికి ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాను కూడా మేము అర్జిస్తున్నాం. కానీ నేను నా అవగాహనలో ఇప్పుడు ఈ రోజుల్లో మనకి శాటిలైట్స్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ మెకానిజం ఉంది. చైనీస్ బిల్డప్ ఒక ప్రాంతంలో జరుగుతున్నప్పుడు మనం కొంచెం అలర్ట్ గా ఉండడం చాలా ముఖ్యం. మరి అక్కడ ఎక్కడ అశ్రద్ధ జరిగిందో ఇప్పుడు ఈ టైంలో మనం చూపించకూడదు. అయినా ఇది ఒక సంఘటన అయినా కూడా ఇది నిరంతరం ఒక థ్రెట్ గా ఉండే సమస్య ఈ బార్డర్ డిస్ప్యూట్ అనేది. దీన్ని మరి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లెవెల్లో ఎన్నోసార్లు, ఇప్పటికీ 22 సార్లు చర్చలు జరిగాయి. కానీ దీనికి మరి కన్క్లూజన్ రాలేకపోతున్నాం. ఇది త్వరగా నిర్ణయించడం చాలా ముఖ్యంగా భారతదేశం గ్రహించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లెవెల్లోని, డిప్లొమాటిక్ లెవెల్లోని కూడా మనం అర్జెంటుగా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత పెద్ద దేశంతో భారతదేశం ఒక పోరాటానికి దిగడానికి పరిస్థితులు కాదు ఈనాడు. ఇటువంటి టైంలో ఇది డిప్లొమాటిక్ గా, తర్వాత గవర్నమెంట్ లెవెల్లో దీన్ని సొల్యూషన్ చూడవలసిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇటువంటి అత్యాచారానికి చైనా పాల్పడింది కనుక చైనాతో మన సంబంధాలు ఏ విధంగా మనం పర్యవేక్షించాలో కూడా ఒకసారి చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చెప్పండి, ఇప్పటికే బ్రిటిష్ వాళ్ళు మరి చేశారు, డిసైడ్ చేశారు. అది యాక్సెప్టెన్స్ చైనీస్ చేయకపోవడం వల్లనే ఈనాడు ఈ సమస్య వచ్చి పడింది. కానీ చైనా పరిస్థితి చూస్తే ఏ దేశంతో అయినా సరే, సౌత్ చైనా సీలో కానీ లేకపోతే మిగతా ప్రాంతాలు మంగోలియాతో కానీ ఎప్పుడూ కూడా ఈ బోర్డర్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు మెల్లిమెల్లిగా ఆక్రమించుకుంటూ ఒక దీక్షతో ముందుకు సాగే దేశం. ఇటువంటి దేశంతో అంబిగ్విటీకి స్కోప్ లేకుండా చాలా క్లియర్ గా మనం నిర్ణయించాల్సిన అవసరం వచ్చింది. 45 సంవత్సరాల తర్వాత ఇటువంటి దుర్ఘటన జరిగిందంటే ఎంతవరకు చైనా సాహసిస్తుందో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఈ ఇష్యూని ఎంత త్వరగా రిజాల్వ్ చేస్తే అంత మంచిదని నేను కల్నల్ సంతోష్ బాబు గారి అంత్యక్రియల కోసం మరి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి తరఫున మాజీ రక్షణ శాఖ మంత్రి నేను, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు కూడా మరి వారికి నివాళులు అర్పించడానికి, వారికి కుటుంబానికి సానుభూతి, సంతాపం తెలియజేయడానికి ఈ అంత్యక్రియలు. చైనా ఇండియా బార్డర్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. 37 ఏళ్ల వయసుకి ఒక మంచి ఆర్మీలో మంచి క్యారియర్ ఏర్పాటు చేసుకున్న సంతోష్ బాబు గారు మరణించడం ఈ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలను. తప్పనిసరిగా వారి యొక్క పేరు ఈ ప్రాంతం చిరకాలం ఉండేటట్టుగా ప్రభుత్వం ముందుకొచ్చి, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇక్కడ నిర్మిస్తున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ, ఇంకేదన్నా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఇంకేదైనా ప్రాజెక్ట్ కానీ వారు పేరు పెడితే ఇక్కడున్న ప్రాంత యువతకందరికీ మరి సంతోష్ బాబు గారి జీవిత కథ, వారు చేసిన త్యాగం, వారి వీరత్వం, వారి శూరత్వం అందరికీ ఎల్లకాలం ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి ఇండో చైనా బార్డర్ విషయంలో సరే నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యుద్ధ విమానాల ప్రాజెక్టులో పనిచేశాను, ఇండో చైనా బార్డర్లో కూడా పనిచేశాను. కానీ మొన్న జరిగిన సంఘటన ఇది చాలా సీరియస్. భారతదేశం యొక్క సమగ్రత, సోవర్నిటీ, మన టెరిటోరియల్ ఇంటిగ్రిటీని చైనా ఛాలెంజ్ చేస్తున్న ఈ సందర్భంగా నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరి నాకు తెలియదు, నా వ్యక్తిగత అభిప్రాయం భారతదేశం ధీటుగా జవాబు ఇవ్వాలి, తప్పనిసరిగా సీరియస్ గా రియాక్ట్ ఇవ్వాలి. మొత్తం మీద చైనా మాటలో సరే కానీ
జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా ఆ రుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోట బాధెంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం నీ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ए तल्ली निनु गन्न
కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా కారుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోట బాధెంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి పొంగేనా గంగమ్మ తల్లి మన
సతినై పుడితే చాలు, ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, కైలాస శిఖరాన కొలువైన స్వామి, నీ కంట పొంగేన గంగమ్మ తల్లి, మనసున్న మంచోళ్ళే మహారాజులు, మమకంటూ లేనోళ్ళే నిరుపేదలు. ప్రేమే నీ రూపం, త్యాగం నీ ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. భారత చైనా సరిహద్దులో మన సరిహద్దుల్ని కాపాడడానికి తను ఏదైతే బాధ్యత తీసుకున్నారో, ఒక సైనికుడిగా, సైనిక అధికారిగా ఏమాత్రం పెరగకుండా మన భూభాగాన్ని ఆక్రమించడానికి వచ్చిన చైనా సైన్యాన్ని తరమడంలో ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆ ముష్కర్ని పాల్గొనడంలో ఎగువను ప్రదర్శించిన కల్నల్ సంతోష్ బాబు ఆకస్మికంగా చైనా ముష్కర్లు చేసిన దాడిలో అసూలు వాసినారు. మరి వారి మరణం మనకు తీరని లోటు. ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు సంతోష్ బాబు మరణం లక్షలాది మంది, కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది, శక్తినిచ్చింది. దేశం కొరకు ఎటువంటి త్యాగంకైనా సిద్ధంగా ఉండాలి అని చెప్పి యువతకు ఒక సందేశాన్ని ఇచ్చింది. మరి ఈరోజు లక్షలాది మంది ప్రజల వీడ్కోలుతోని సూర్యాపేటలో సంతోష్ బాబు పార్థివ దేహానికి సూర్యాపేట పట్టణం అంతా రోడ్లపైకి వచ్చి స్త్రీ పురుషులు, పెద్దలు, పిల్లలు అనే భేదం లేకుండా అందరూ కూడా రోడ్లపైకి వచ్చి వారి వారి ఇళ్ల నుండి పైనుండి పూల వర్షం కురిపించి ఆయన చేసిన త్యాగం వెలకట్టలేదని, తప్పకుండా నీ త్యాగాన్ని ఈ నెల తల్లి మర్చిపోదని చెప్పే పద్ధతుల్లో అత్యంత గొప్పగా వారికి వీడ్కోలు పలకడం జరిగింది. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో వారి కుటుంబానికి అండగా ఉందామని, వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారికి సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మాకు తెలియజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి, భార్య కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు సంబంధించి వారు ఆలోచించుకుని నిర్ణయించుకుని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారా, సూర్యాపేటలో ఉంటారా, ఇక్కడ ఉంటారా విషయాన్ని బట్టి వారికి ఏమేమి వసతులు కావాలో ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఇక్కడ ఏదైతే ఈ ప్రదేశం వారి సొంత ప్రదేశంలో నిర్వహించడం జరిగిందో దీన్ని కల్నల్ సంతోష్ బాబు మెమోరియల్ గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా నిధులు వెచ్చించి అభివృద్ధి సిద్ధంగా ఉన్నామని చెప్పి కుటుంబాన్ని తెలియజేయడం జరిగింది. సూర్యాపేట పట్టణంలో ఒక మంచి సెంటర్ పెద్దగా ఉండే ఒక సెంటర్ చూసి త్వరలోనే మున్సిపాలిటీ ద్వారా సంతోష్ బాబు చౌరస్తాగా ప్రకటించి అక్కడ కూడా శాశ్వతంగా సంతోష్ బాబు పేరు సూర్యాపేట చరిత్రలో నిలబడేటట్టుగా కూడా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా
చేస్తామని తెలియడం జరిగింది. సంతోష్ బాబు త్యాగాన్ని, ఆయన యొక్క పట్టుదలని ఈ దేశ రక్షణలో, దేశ సరిహద్దులను రక్షించడంలో ఆయన చూపించిన తెగువని భావితరాలకు స్ఫూర్తిగా అందించే కావాల్సిన పద్ధతుల్లో ఇప్పటికీ ఆయన సేవల్ని సూర్యాపేట ప్రజలు జ్ఞాపకం ఉంచుకున్న తీరులో అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడానికి ఖచ్చితంగా ఆ విషయంలో మనం చెప్పడం ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత విషయాలను కూడా చర్చించుకుని చెప్తామని చెప్పడం జరిగింది. ఆ రకంగా అన్ని రకాల అండగా ఉంటాం. ఆయన సేవల్ని ఇప్పటికీ శాశ్వతంగా ఏర్పాటు చేస్తాం. పటాన్ని, చైనా యొక్క ఫ్లాగ్ ని దానం చేస్తున్నాం. కొంచెం అనుకోమండి. చిత్రపటాన్ని కాకుండా